అతను పట్టుబడటం కూడా అతని నేరాలలాగే చాలా నాటకీయంగా, ఎవ్వరూ ఊహించని విధంగా జరిగింది. రామిరేజ్ ఐడెంటిటీ బయటపడగానే అతని ఫోటో ప్రతి న్యూస్ పేపర్లో, ప్రతి టీవీ ఛానల్లో వచ్చేసింది. నగరం మొత్తం అతనికోసం వెతకడం మొదలుపెట్టింది. వేటగాడు ఇప్పుడు వేటాడబడుతున్నాడు. చివరికి ఆ క్షణం వచ్చేసింది. ఒక స్టోర్లో కొంతమంది మహిళలు అతనిని పేపర్లోని ఫోటోతో పోల్చి గుర్తుపట్టారు. హంతకుడు అని వాళ్ళు అరవగానే రామిరేజ్ భయపడి పారిపోవడం మొదలుపెట్టాడు. అది అతని పతనానికి నాంది. ఇది కేవలం పోలీసుల ఆపరేషన్ కాదు, మొత్తం సమాజం ఎదురుతిరిగింది. ఒక కారును దొంగిలించడానికి ప్రయత్నించి ఫెయిలైన రామిరేజ్ను అక్కడి స్థానిక ప్రజలే వీధుల వెంట తరిమి పట్టుకున్నారు. నెలల తరబడి వాళ్లని భయపెట్టిన ఆ రాక్షసుడు ఇప్పుడు వాళ్ల చేతుల్లోనే ఉన్నాడు. రామిరేజ్ పట్టుబడ్డాడు. ఆ తర్వాతేమైంది? అతని విచారణ, శిక్ష, చివరి రోజులు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతని కథ ఇక్కడితో అయిపోలేదు. విచారణ చివర్లో రామిరేజ్పై నిరూపించబడిన నేరాల లిస్ట్ ఇది. 13 హత్యలతో సహా మొత్తం 43 తీవ్రమైన నేరాలకు అతను దోషిగా తేలాడు. ఈ నంబర్స్ అతని నేరాలు ఎంత విస్తృతంగా ఉన్నాయో చూపిస్తున్నాయి. 19 మరణశిక్షలు వేసిన తరువాత కూడా రామిరేజ్ మాటల్లో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. చావు అనేది పెద్ద విషయం కాదు, డిస్నీల్యాండ్లో కలుద్దాం అని చెప్పాడు. అతని నిర్లక్ష్యం, మనిషి ప్రాణమంటే అతనికి ఎంత లెక్కలేదో చివరి వరకూ చూపించాడు. చివరికి రామిరేజ్ను చట్టం ఉరితీయలేదు. జైలులోనే క్యాన్సర్తో చనిపోయాడు. ఎంతోమంది ప్రాణాలను దారుణంగా తీసిన వ్యక్తి తన చావును మాత్రం సహజంగా ఎదుర్కొన్నాడు. కాలిఫోర్నియాను వణికించిన నైట్ స్టాకర్ కథ ఇలా ముగిసింది. కాబట్టి మనం మొదట అనుకున్న ప్రశ్నకు మళ్ళీ వద్దాం. రిచర్డ్ రామిరేజ్ లాంటి ఒక వ్యక్తిని ఏది సృష్టిస్తోంది? అతని బాల్యంలో జరిగిన గాయాలా, లేక అతనిలో సహజంగానే ఉన్న చెడుతనమా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. మనిషి స్వభావంలోని చీకటి కోణాల గురించి, మన సమాజంలో ఇలాంటి రాక్షసులు ఎలా తయారవుతారనే దాని గురించి లోతుగా ఆలోచించేలా చేస్తోంది.